నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సోషల్ మీడియా రకరకాల విన్యాసాలు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. మ్యాక్సిమం సోషల్ మీడియా ఏమైనా ఉపయోగపడుతుందా అంటే రేషియో చూసుకుంటే ఎంత నష్టపరుస్తుంది అని అంటే నష్టపరచటమే ఎక్కువగా ఉంది అనేది ఎప్పటికప్పుడు అది ప్రూవ్ చేస్తుంది. మనం కూడా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే విచక్షణ మనకు కూడా ఉండాలి ఖచ్చితంగా. రీసెంట్గా హైదరాబాద్లో ఒక అమ్మాయి 17 ఏళ్ల మైనర్ బాలిక ఒక సోషల్ మీడియాలో ఎవరో పరిచయం అయ్యాడని చెప్పి వాడితో వెళ్ళిపోవడం, వాడిని ఊరికే దండలు మార్చుకుని పెళ్లి చేసుకోవటం. వాడికి ఆల్రెడీ పెళ్ళయింది. వాడు ఫ్రైడే రోజు పెళ్లి చేసుకున్నాడు, సాటర్డే రోజు చంపేశాడు. అసలు ఎట్లా రియాక్ట్ కావాలో తెలియనటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారు? అసలు ఆడపిల్లలు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? అసలు చాలాసార్లు మాట్లాడాం ఇట్లాంటివి, చాలాసార్లు. ఇంకెన్నిసార్లు మాట్లాడాలి? ఇంకెప్పటికీ యువత అనేది కళ్ళు తెరుస్తుందో తెలియనటువంటి పరిస్థితి. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ మేడం? ఈ సోషల్ మీడియా ఉన్నంతకాలం ఇది మాట్లాడుకునే విషయమే. దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. ఎందుకంటే బాధ్యత లేని మనుషులకి సెల్ ఫోన్ ఇవ్వటం, అవసరం లేని వ్యక్తులకి సెల్ ఫోన్ ఇవ్వటం, ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వటం, ఈ 3 విషయాల వల్ల ఇవాళ కుటుంబాలు అతలాకుతలం అయిపోతాయి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఒక రకంగా. తల్లి పనికి వెళ్తుంది పాపం. ఇంటర్మీడియట్లోనూ 10th సబ్జెక్టులు పోయాయి, అందుకని కాలేజీకి వెళ్ళట్లా. అందుకని చెప్పి ఈ అమ్మాయి ఫోన్ ఎక్కువ చూస్తుందని వాళ్ళ అమ్మ పనిలో కూడా పెట్టింది. సరే, పనిలో పెడితే అయినా కానీ ఈ స్మార్ట్ ఫోన్ చూస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక అతను పరిచయం అయ్యాడు. అతను కొంచెం పెద్దవాడే, పెళ్ళి కూడా అయింది అతనికి. కానీ ఈ అమ్మాయికి పెళ్ళి అయినట్లుగా చెప్పకుండా ఈ అమ్మాయికి ప్రేమ కబుర్లు చెప్పి ఇంట్లోంచి బయటికి రప్పించుకున్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో అట్టిపెట్టి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయిని శారీరకంగా వాళ్ళు ఆ అమ్మాయిని మభ్యపెట్టాడు. లైంగిక సంబంధాన్ని కొనసాగించారు వాళ్ళు. ఒక ఫైన్ డే అమ్మాయికి భార్య ఉంది అని తెలిసింది. తెలిసేసరికి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అంటే అతను చేసుకుంటానని కాలయాపన చేస్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే అమాయకంగా పెళ్ళి ఒక భద్రత అనుకుంటారు. బాధ్యత లేని వాడికి ఏంటి ఏముంటుంది, అవ్వకపోతే ఏంటి? అసలు ఒక 17 ఏళ్ల పిల్లని, ఆ పిల్ల వయసు 17 ఏళ్ళు అని తెలిసి పెళ్ళైన వాడు బయటికి రప్పించగలిగాడు అంటే వాడికి ఎంత విచ్చలవిడి బుద్ధి ఉంటేనో, ఎంత వికృతమైన బుద్ధులు ఉంటేనో, ఎంత టెంపర్తనం ఉంటే చేస్తాడు అట్లా. సరే, ఈ అమ్మాయికి తాళైతే కట్టాడు, దండలైతే మార్చుకున్నాడు. తాళి కట్టాడో లేదో. తర్వాత భయం స్టార్ట్ అయింది అతనికి. ఎట్లా ఈ అమ్మాయిని వదులుచుకోవాలి అని ఆలోచించి, ఇది మాట వినేలా లేదు, ఇంటికి పోమంటే పోయేలా లేదు, నీతోనే అంటుంది, పైగా ఫోన్లు మాట్లాడుతుంది తల్లితో కూడా. కంప్లైంట్ పెట్టారు కదా తల్లిదండ్రులు, మిస్సింగ్ కంప్లైంట్ పెడితే ఎక్కడుందో దొరికితే ఇంక నేను ఇతనితోనే ఉంటాను అంటే సరే ఏం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు. వదిలేస్తే వదిలేయలేదు, నువ్వు మా అమ్మాయిని మాకు అప్పచెప్పు, ఏం పర్వాలేదు, అది పెళ్ళా, 4 గోడల మధ్యలో జరిగింది పెళ్ళా, మా అమ్మాయిని మాకు పంపించమని అడిగింది వాళ్ళ అమ్మ. పాపం అడుగుతూనే ఉంది. ఇతను రోజు వాళ్ళ అమ్మతో చెప్తూనే ఉన్నాడు, పంపిస్తా అంటున్నాడు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అమ్మ అని చెప్తూనే ఉంది. ఈలోపు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ పిల్ల ఫోన్లో మాట్లాడడం ఆపేసింది. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక 30 కిలోమీటర్ల అవతలు తీసుకుని వెళ్ళి ఉప్పుగూడ నుంచి కూడా మరి ఇంకెన్ని కిలోమీటర్లు అది నిర్జన ప్రదేశంలో చంపేసి పడేసి వచ్చేసాడు. వచ్చి పైగా వాళ్ళ అమ్మతో మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాడు. పోలీసులు అడిగినా అదే మాట చెప్పాడు. అతి తెలివి కాదు ఇక్కడ. అతి తెలివి వాడు కొంతవరకే తప్పులు చేస్తాడు. వీడు ఆరితేరిన ఒక క్రూరమైన మనస్తత్వం ఉంది వాడి దగ్గర. ఒక జంతువు మనస్తత్వం ఉందని అనుకోవాలి. పాపం జంతువులంటే పాపం తగులుతుందేమో కానీ వీడు అంత పకడ్బందీగా చేశాడు. చేసి ఒక క్రిమినల్ యాటిట్యూడ్ అతనికి ఉండి ఇలా చేశాడు. చేస్తే చివరికి పోలీసులు పట్టుకున్నారు. వీడిని
వాళ్ళదైన స్థైల్లో వాళ్ళు విచారిస్తే బాడీ ఎక్కడుందో చెప్పాడు. వెళ్ళారు. అప్పటికి జరిగి 10 రోజులైందంట. శవము పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో అస్థిపంజరం మిగిలిన పరిస్థితి. అప్పటికే డీకంపోజ్డ్ అయిపోయింది 10 daysకి. అంటే జంతువులు ఉంటాయి కదా, బా ఎంత దారుణమైన విషయం. వెరీ ఆ కన్న తల్లి ఎంత బాధపడుతుందంటే ఒక్కొక్కసారి చాలా తాత్వికంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోయి మాట్లాడుతుంది. మన వాళ్ళు వెళ్ళారు, ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు, మాట్లాడారు. చాలా బాధాకరం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా కేసులు ఇలా జరుగుతున్నాయి. అందుకే నేను ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఎక్కడన్నా మాట్లాడే 4 ముక్కలు మాట్లాడే అవకాశం వస్తే స్మార్ట్ ఫోన్లు తీసేయండి అని చెప్తున్నాను. అవసరం లేకుండా పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. మొన్న కార్తీక మాసం సందర్భంగా కూచిపూడి నృత్య పోటీలు ఏవో పెట్టి మాట్లాడడానికి రమ్మన్నారు. నేను ఒక క్షణం తటపటాయించా. నేనా దేవుణ్ణి నమ్మను, నేను వెళ్ళి కార్తీక మాసం మహోత్సవాల్లో నేనేం మాట్లాడాలి అని. కాదండి, మీరు ఒక్కసారి వస్తే బాగుండండి. పిల్లలు నేను అదే చూసుకున్నా. పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. నాకు మంచి అవకాశం, ఇంతమంది నాకు ఎక్కడ దొరుకుతారు? అది స్కూలా మేడం? ఆ స్కూల్ కాదు, ఎవరో అకాడమీ వాళ్ళు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హాల్లో అరేంజ్ అయింది. నేను దానికి వెళ్ళి నేను ఒకటే చెప్పాను, మీ అందరిలో ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, కాశీకి వెళ్ళి ఏదో ఇష్టమైంది వదిలిపెడతారని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరు ఫోన్ వదిలేసిరండి తల్లిదండ్రులు. లేదు, ఈ ఫోన్ మీకు మీ జీవితంలో అంతర్భాగం అయిపోయిందంటే వ్యాపారాల కోసమో లేకపోతే ఏదో దానికి అనుకుంటే కనీసం స్మార్ట్ ఫోన్ని పిల్లల ముందు వాడకండి. పిల్లలకి దాన్ని అసలు రుచి చూపించొద్దు దయచేసి. మీరు ఎంత త్యాగం చేస్తే ఈ పిల్లల్ని, ఇంత చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేంతగా మీరు శిక్షణ ఇప్పించారు అంటే మీ డెడికేషను, వాళ్ళ డెడికేషను, టీచర్ల డెడికేషను కనిపిస్తుంది ఇక్కడ. ఇంత చేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నారు కదా, ఇది కూడా చెయ్యండి మీరు. ఎందుకంటే మనము అసలు మనకి ఈ సెల్ ఫోన్ వల్ల భవిష్యత్తు లేకుండా పోతుంది అని చెప్పాను. అసలు భవిష్యత్తు ఉండదు రేపు పొద్దున. వీళ్ళకి కళ్ళ సమస్యలు వస్తాయి, మెడ సమస్యలు వస్తాయి, చదువులో సరైన పర్ఫార్మెన్స్ చూపించలేరు. ఇప్పుడు క్లియర్ అండి, సెల్ ఫోను వినోద వస్తువు కాదు, అది ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కాదు, అది కనిపెట్టింది కేవలం కమ్యూనికేషన్ కోసం. మీరు కమ్యూనికేషన్ కోసమే వాడండి. అలాంటప్పుడు కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే ఈ సోషల్ మీడియా అంతా లేని ఫోనుతో కమ్యూనికేషన్ అవదా? మీకు అవుతుంది. మీరు అది చేశారు అంటే గనక మీ పిల్లలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, ముందు వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. ఒక పర్పస్ కోసం వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, చదువుకోవాలి, వాళ్ళ జీవితాల్లో స్థిరపడాలంటే చదువు చాలా అవసరం. ఈ వయసులోనే మీరు వాళ్ళకి తిండి తినడానికి ఫోన్ ఇచ్చి, ఆడించడానికి ఫోన్ ఇచ్చి, మరిపించడానికి ఫోన్ ఇచ్చి, ఇవన్నీ మీ పిల్లల్ని పెంచడానికి ఫోన్ ఒక సాధనం కాదు అని చెప్పి నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి చెప్పాను. అయితే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్లాంటి కేసులు చూసిన తర్వాత ఒక అమ్మాయికి ఒక గ్యాంగ్ సెల్ ఫోన్ కొనిచ్చింది. ఆ మధ్య సెల్ ఫోన్ కొనిచ్చి ఇదంతా గంజాయి బ్యాచ్. అయితే ఆ అమ్మాయికి కూడా గంజాయి అలవాటు చేశారు సెల్ ఫోన్ కొనిచ్చి. ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని సెక్సువల్ అబ్యూజ్ చేయడం మొదలెడితే ఎంతమంది అనుకుంటారు? మొత్తం బ్యాచ్ 9 మంది. ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు తండ్రి ఎవరో తెలీదు. ఈ పిల్ల చూస్తే 12 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకి ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించడానికి మా ఉమెన్ జేఏసీ వాళ్ళు, మీరు అడిగారు కదా ఏం చేస్తుంటారండి మీరు సోషల్ యాక్టివిస్ట్గా, మీ గ్రూప్ ఏం చేస్తారు, దానిలో ఉన్న లాయరు హైకోర్టు చుట్టూ తిరిగి పర్మిషన్ తీసుకుని టెర్మినేషన్ చేయించాం. లేకపోతే ఈ 12-13 ఏళ్ల వయసులో ఆ పిల్ల, అదే ఒక చిన్నపిల్ల, ఆ పిల్ల ఇంకొక పిల్లకి భర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోకపోతే కూడా ఈ అమ్మాయి వారం రోజులు అతనితో ఉన్నందుకు గాను ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి పరిస్థితి?
నిన్నగాక మొన్న వికారాబాద్లో ఇట్లాగే 9వ తరగతి పిల్ల ఆ అమ్మాయితోటి కాస్త తెలిసిన పిల్లాడు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సెక్సువల్గా అబ్యూజ్ చేస్తున్నాడు. అది వీడు ఇంకోడికి ఎవడికో చెప్పాడు, వాడి ఫ్రెండ్కి. అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు చెప్తే వాడు నేను వస్తా అన్నాడు. నేను వస్తా అనే వాళ్ళు 4 తయారయ్యారు. వీడు ఎప్పట్లాగానే వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా వచ్చారు. అందరూ కలిసి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. చేస్తే ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే మెడికల్ టెస్ట్కి పంపిస్తే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మెడికల్ టెస్ట్ అంటారు కదా, ఆ అమ్మాయి 3 నెలల గర్భవతి. 9వ తరగతి. ఇలా ఉంది సోషల్ మీడియా వల్ల, ఈ ఇన్స్టాగ్రామ్ వలన. అసలు ఈ రోజుకి ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలో చదువుకున్న నాకు కూడా తెలియదు. ఎందుకంటే నాకు అవసరం పడలా. దాని ద్వారా నేను ఎంటర్టైన్ అవ్వాలనుకోవట్లేదు, దాని ద్వారా నాకు పనిచేసే అవసరము కనిపించలేదు, నాకు తెలియదు. కానీ ఒక ఇంట్లో జరిగిన సంఘటన ఇది. అన్న కొంచెం తెలివి తక్కువవాడు, వాడికి పెళ్లి చేశారు. వాళ్ళు చేసిన తప్పది. ఆ అమ్మాయి వచ్చింది, అతనితో సంసారం చేసిందో లేదో తెలియదు. సీన్ కట్ చేస్తే 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడను ఈ అమ్మాయి తగాదా పెట్టుకొని ముందే పిల్లల్ని 2 చంకరేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతకుముందే 2-3 సార్లు పంచాయతీలు అయినాయి. ఆ అమ్మాయి వెళ్ళిన 2 రోజులకి ఇచ్చిన పిల్లోడు కూడా కనిపించలేదు. వాళ్ళ 2వ కొడుకు కనిపించడం మానేస్తే పాపం నన్ను అడిగారు, ఏమండి ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి ఏంటి అంటే, సరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా, ఎక్కడన్నా ఉంటాడని మీకు డౌట్ ఉందా ఏంటి అంటే సరిగా చెప్పలేదు. అప్పుడు నేను నాకు ఎందుకో డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరూ ఒక చోట ఉండుంటారు అని. ఆ అమ్మాయి నెంబర్ అడిగి, ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని వాళ్ళని, ఆ అమ్మాయిది అలా కోడలిది ఫోన్ చేసి అడిగా, ఏమ్మా చిన్నోడు ఎక్కడున్నాడు, నన్ను అడుగుతారేంటి, నాకేం తెలుసు అది ఇది అని చెప్పి డామ్ డూమ్ డిస్క్ అని చెప్పి మాట్లాడిన తర్వాత సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు నెట్వర్క్ ద్వారా పట్టుకుంటారు కదా, వాడు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది. అప్పటి నుంచి చెప్పడం మొదలెట్టారు. అలా అబ్బాయి తల్లి మొత్తుకుంటానే ఉంది, నాకు ఎందుకో డౌట్ వచ్చింది మేడం, నేను చెప్తూనే ఉన్నా ఇదంతా మా ఆయనే చేశాడు, మా ఆయనకి తెలిసి చేశాడు. సీన్ కట్ చేస్తే విషయం ఏంటంటే, ఈ భార్యాభర్తకి పడదు, సరైన సంబంధాలు లేవు భార్యాభర్తకి. అందుకని వీడికి మొత్తం తెలిసి కూడా, భర్త మావగారు మొత్తం తెలిసి కూడా చూస్తా ఊరుకున్నాడు, చోద్యం చూస్తా. ఇప్పుడు ఇంకా సీన్ కట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూస్తే దానికి పట్టగొస్తే అక్షరం ముక్క రాదు, ఏబిసిడీలుగా వాళ్ళు కూడా రావు, ఫోన్ ఆపరేట్ చేస్తుంది. వాళ్ళిద్దరి గొప్ప ఫోటోలన్నీ నాకు షేర్ అవుతూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. అంటే నేను ఆ రోజు ఫోన్ చేశాను కదా, నా ఫోన్ నెంబరు ఇంకోసారి ఫోన్ చేస్తే ఎత్తకూడదనే ఉద్దేశంతో ఫోన్ నా పేరు ఫీడ్ చేసుకుని పెట్టుకుని ఉంటుంది. నాకు ఆ ఇన్స్టాగ్రామ్ వస్తుంది, నాకు ఆ ఫోటోలన్నీ వస్తున్నాయి. మరిదితో చక్కగా ఫోటోలు దిగి పెడుతుంది. ఆ 2 పిల్లలు ఇంత చేస్తే ఆ 2 పిల్లలు కూడా అతనికే పుట్టారంట. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇలా మరిదితో చేసినందుకు ఇవన్నీ సపరేట్ ఆస్పెక్ట్. కానీ సోషల్ మీడియాకి మనుషులు ఎంత బానిస అయ్యారో చూడ. ఏవేవో పాటలు పెడతారు. ఇప్పుడు ఈ 4 కేసులు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 4 కేసుల్లో అసలు వీళ్ళకి సెల్ ఫోన్తో పని ఏంటి చెప్పండి? కరెక్ట్. స్మార్ట్ ఫోన్తో అసలే పని లేదు. పోనీ డబ్బా ఫోన్ ఏదన్నా పెట్టుకుంటే 1500కి 2000కి వచ్చే ఫోన్లు, వాటితో ప్రమాదం లేదు. కమ్యూనికేషన్ ఉంటుంది, కాదనట్లేదు, కమ్యూనికేషన్ ఉండాలి కూడా. కానీ ఆ కమ్యూనికేషన్ కూడా ఏదో ఫోన్లకు వాడకూడదు, అది వేరే విషయం. కానీ స్మార్ట్ ఫోన్ వల్ల మనకి అస్సలు తెలియని మనుషులు, తెలిసే అవకాశం లేని మనుషులు, అనవసరమైన మనుషులు మన జీవితాల్లోకి రాకుండా ఉంటారు సోషల్ మీడియా లేకపోతే. డెఫినెట్లీ మనకు అవసరమైతే ఆ మాత్రం పరిపక్వత ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మైనర్ల దగ్గర సెల్ ఫోన్లు ఉండటం, అది స్మార్ట్ ఫోన్లు ఉండటం చాలా డేంజరస్, చాలా దారుణం.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత ప్రభుత్వము ట్యాబులు ఇచ్చింది స్కూల్ పిల్లలకి. ఆ స్కూల్ పిల్లలకి ట్యాబులు ఇస్తే వాళ్ళ ట్యాబుల్ని వాళ్ళ బాబాయ్లో మామయ్యలో వాళ్ళ అన్నలో ఎవరో ఒకళ్ళు ఆపరేట్ చేసి దాంట్లో పోర్ను చూశారు. వాళ్ళు చూసిందే కాకుండా ఈ పిల్లగాళ్ళు కూడా చూశారు. చూసాం కదా ప్రాక్టికల్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న 5వ తరగతి పిల్లని తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ కలిసి సెక్సువల్ అబ్యూజ్ చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎవరికైనా చెప్పుద్దేమోనని చెప్పి ఆ అమ్మాయిని చంపేసి ఇంట్లో వాళ్ళకి చెప్పారు. లేదు అనుకుంటే మరి వీళ్ళు చేసిన ఘనకార్యానికి ఆ అమ్మాయికి ప్రాణం పోయిందో అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే మీరేం భయపడకంటారా నాయనలా మేము చూసుకుంటామని చెప్పి పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి రాయి గట్టి కృష్ణా నదిలో పడేశారు. ఈ రోజుకి ఆ శవం దొరకలేదు. నేను ఆ రోజే చెప్పాను, మనం మాట్లాడుకున్నాం కూడా, ఆ శవం ఇక దొరకదు అని. ఎందుకంటే రాయి గట్టి కింద పడేసిన తర్వాత కిందకి వెళ్ళాక జలచరాలు ఊరుకుంటాయా? ఆహారం దొరికింది కదా. అన్సాల్వ్డ్ కేసు అది, డెడ్ బాడీ దొరకలే. దానికి సోషల్ మీడియానే కారణం, ఈ స్మార్ట్ ఫోనే కారణం. మీకు ఓపిక తీరిక ఉంటే, పైగా ఇంకోటి ఏం చేస్తున్నారు, ఒకసారి సెక్సువల్ అబ్యూజ్ చేసి దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డు చూపించి పదే ఇలాంటి పనులు చేస్తారు.